వైసీపీకి షాక్ తగిలింది. కౌంటింగ్ కు ముందే ఈసీ కూటమికి అనుకూలంగా నిర్ణయం తీసుకుంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుకు సంబంధించి ఈసీ కీలక ఆదేశాలు ఇచ్చింది. వ్యాలిడ్ ఓట్లపై స్పష్టత ఇచ్చింది. పోస్టల్ బ్యాలెట్ విషయంలో చాలా చోట్ల రిటర్నింగ్ అధికారులు సంతకం చేసినా సీల్ వేయలేదు. కొన్ని చోట్ల హోదా రాయలేదు. దీంతో ఈ ఓట్లన్నీ ఇన్వాలిడ్ అవుతాయనే సందేహాలుండేవి. ఈసారి పోస్టల్ బ్యాలెట్ ఓట్లు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. దాదాపు 5 లక్షల వరకు ఓట్లు పోలయ్యాయి. ఎప్పుడూ 1.5 లక్షల దాటని పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఆ స్థాయిలో నమోదయ్యేసరికి అధికార పార్టీలో కలవరం ప్రారంభమైంది. గత 5 సంవత్సరాలుగా జరిగిన పరిణామాలతో ఉద్యోగ ఉపాధ్యాయులు వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకులుగా మారారు. దీంతో ఈ ఓట్లన్నీ వ్యాలిడ్గా పరిగణిస్తే ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయని అధికార పార్టీ ఒక అంచనాకొచ్చింది. అందుకే ఎలాగైనా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను వీలైనంత వరకు చెల్లుబాటు కాకుండా చూడాలని భావించింది. ఎక్కువ శాతం చెల్లుబాటు కావని, హోదా రాయని చోట ఆ ఓట్లన్నీ కూటమికి అనుకూలంగా పడినా చెల్లుబాటు కావని, దీంతో నష్టాన్ని కొంతమేరకు తగ్గించుకోవచ్చని వైసీపీ ఆలోచన చేసింది. అయితే ఈ ఓట్ల విషయంలో టీడీపీ కూటమి ప్రత్యేకంగా అభ్యర్థించింది. చెల్లుబాటు అయ్యేలా ఆదేశాలు ఇవ్వాలని ఎలక్షన్ కమిషన్ ని కోరింది. దీంతో సంతకం ఉన్న ఓట్లు చెల్లిస్తాయని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా స్పష్టత ఇచ్చారు. కౌంటింగ్ రోజున అవి వ్యాలిడ్ ఓట్లుగా గుర్తించాలని ఆదేశాలు ఇచ్చారు. కానీ పోస్టల్ బ్యాలెట్ ఓట్ల విషయంలో వెనుకబడ్డామన్న టెన్షన్లో ఉన్న వైసీపీ ఆ ప్రయత్నాన్ని అడ్డుకుంది. ఆ ఓట్లు చెల్లుబాటు కాకపోతే తనకు లాభం అవుతుందనే ఉద్దేశంతో అభ్యంతరం చెప్పింది. సీఈఓ ఆదేశాలపై కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. వైసీపీ లేఖ రాసిన నేపథ్యంలో సీఈసీ ఫుల్ క్లారిటీ ఇచ్చింది. రిటర్నింగ్ అధికారి సీల్ లేకపోయినా, హోదా రాయకపోయినా గెజెట్ అధికారి సంతకం ఉంటే చాలు, అవన్నీ వ్యాలిడ్ ఓట్లేనని ఫుల్ క్లారిటీ ఇచ్చింది. దీంతో వైసీపీకి షాక్ తగిలినట్టు అయింది.